నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. రాజా సింగ్ రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్న వారికి ఎవరికైనా సరే ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. హిందుత్వం పట్ల తన నిబద్ధతను ఎప్పటికప్పుడు చాటుకుంటూ సిద్ధాంతపరమైన ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో ఆయన ముందుంటారు. అంతేకాకుండా హైదరాబాద్లో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే కూడా రాజా సింగే. వరుసగా 3 సార్లు గెలిచిన రాజా సింగ్ జాడ ఏదని ఇప్పుడు బీజేపీలోనే చర్చ జరుగుతుంది. తాజాగా మరో అంశంలో ఆయన పేరు కీలకంగా వినిపిస్తుంది. హైదరాబాద్ లో పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గుర్తింపు పొందడమే కాకుండా సిద్ధాంతపరమైన ప్రత్యర్థి అయిన ఎంఐఎం పై ఒంటికాలపై లేవడంలో రాజా సింగ్ ప్రత్యేకతను సాధించారు. అయితే రాజా సింగ్ ను పార్టీలో పక్కన పెడుతున్నట్లు ఆయన సానుభూతి పరులు వాపోతున్నారు. దీనికి నిదర్శనం తాజాగా బీజేపీ చేపడుతున్న పార్టీ కార్యక్రమమే. మూసి ప్రక్షాళనలో భాగంగా పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను ప్రభుత్వం కూల్చేయడాన్ని తప్పుపడుతున్న బీజేపీ ఇందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో రాజా సింగ్ కు చోటు కల్పించలేదు. పేదల ఇండ్లను ప్రభుత్వం కూల్చడాన్ని నిరసిస్తూ బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమాన్ని తలపెట్టింది. అయితే ఇందులో మళ్లీ రాజా సింగ్ పేరు గయాబయింది. బస్తీ నిద్ర ప్రణాళికలో భాగంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న బీజేపీ బోడుప్పల్ నుంచి పాత బస్తీ వరకు మూసి పరివాహక ప్రాంతాల్లో 20 చోట్లను ఎంపిక చేసి బీజేపీ నేతలు ఆ ప్రాంతాల్లోకి వెళ్లి స్థానికులతో రచ్చబండ నిర్వహించారు. దీంతో పాటుగా బాధితుల ఇండ్లలోనే భోజనం చేసి అక్కడే నిర్దించారు కూడా. ఇందుకోసం 20 ప్రాంతాల్లో పాల్గొనే ముఖ్య నేతల పేర్లను ప్రకటించారు. తొలుత అందులో రాజా సింగ్ పేరు లేదు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నిద్రలో రాజా సింగ్ ఎక్కడా కనిపించకపోవడం చర్చానీయాంశమైంది. తెలంగాణ బీజేపీలో మరోసారి ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహారంపై చర్చ సాగుతుంది. రాజా సింగ్ ను బీజేపీ నాయకత్వం అస్సలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అంబర్పేట్, పాత బస్తీ, బోడుప్పల్ వరకు మూసి నిద్ర కార్యక్రమం జరిగింది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో రాజా సింగ్ కనిపించడం లేదు. మూసి నిద్రలో కీలక నేతలంతా పాల్గొన్న రాజా సింగ్ మాత్రం పాల్గొనలేదు. హైదరాబాద్లో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండడమే కాకుండా ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రాజా సింగ్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ చేపట్టిన ఈ కీలకమైన కార్యాచరణలో మరో ఆసక్తికరమైన అంశం, బస్తీ నిద్రలో భాగంగా పాల్గొనే నేతల్లో ఇతర జిల్లాలకు చెందిన నేతలకు చోటిచ్చిన బీజేపీ పెద్దలు 3 సార్లు నెగ్గిన ఎమ్మెల్యే అయిన రాజా సింగ్ కు మాత్రం ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు అని చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొంతకాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై రాజా సింగ్ గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీలో బీజేపీ పదవిని ఆయన ఆశించి భంగపడ్డారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పట్టించుకోవడం లేదంటూ ఆయన ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ పార్టీ తరపున గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే తానని, ఈ నేపథ్యంలో తనకు కీలక పదవి ఇవ్వాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను అర్హుడనని ఆయన అంటున్నారు. అయితే పార్టీలో యాక్టివ్గా ఉండకపోయినా కూడా ఎంఐఎంపై సమయం వచ్చినప్పుడల్లా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ పరిణామంపై మరో చర్చ వినిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజా సింగ్ కు అస్సలు పోసగడం లేదని, అందుకే ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదని అంటున్నారు. మొత్తంగా రాజా సింగ్ సైడ్ అవుతున్న టాపిక్ ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.